హాయ్ అండి. సింపుల్గా చేపల కూర ఎలా చేయాలో చూద్దాం. వీటిని కానాగంతలు అంటారు. వీటిలో ముళ్ళు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, మీకు కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రిమైనింగ్ మసాలా దినుసులు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మసాలా పేస్ట్ని వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. పసుపు, మసాలా, మిర్చి, కారం అండి. అన్ని దినుసులు ఉంటాయి. తగినంత నూనె తీసుకున్నాను. పులుపు కోసం చింతపండు తీసుకున్నాను. మీరు ఎంత పులుపు తింటారో అంత పులుపు అనేది చింతపండు వేసుకోండి. ఇలా కలపడం వల్ల చేప అనేది వాటన్నిటినీ తీసుకుంటుంది కాబట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. చిన్న టిప్పు, కొత్తిమీర, టమోటాలు యాడ్ చేయకండి. స్టార్టింగ్ హై ఫ్లేమ్లో ఉడికించాలి. సగం ఇలా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ టైప్ వచ్చిన తర్వాత మనం సిమ్మర్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆ వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోవాలి. మనకు చూసారు కదా, గ్రేవీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే 2-3 రోజులు నిలుస్తుంది. మనకు చేపల కూర ఉడికిందని ఎలా తెలుస్తుందంటే, ఉల్లిపాయ ముక్క ఉడికితే చేప అనేది ఉడికినట్టేనండి. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. చివరిగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి. కొత్తిమీర మాత్రం యాడ్ చేయకండి.